ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. మై డియర్ ఫ్రెండ్స్, ఈఎఫ్టీ ద్వారా సో మెనీ పీపుల్స్ వాళ్ళ లైఫ్‌లో హెల్త్ పరంగా, రిలేషన్‌షిప్ పరంగా, కెరియర్ పరంగా హీల్ చేసుకుంటున్నారు. మీరు మీ లైఫ్‌లో ఎప్పుడైనా మీరేదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే, మీ మైండ్‌లో దాని పరంగా ఒక బ్యాడ్ మెమోరీ, ఒక సాడ్ ఒక మూవ్‌మెంట్ అనేది మీ లైఫ్‌లో ఉందన్న విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు అనుభవిస్తున్న ప్రతి ప్రాబ్లమ్‌ని మీరు ఏ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారో, ప్రతి ప్రాబ్లమ్‌ని ఈఎఫ్టీ ద్వారా మనం హీల్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ప్రాక్టికల్‌గా ఈఎఫ్టీ ట్యాపింగ్ అంటే ఏంటి? అసలు ఈఎఫ్టీ అంటే ఏంటి? ఈఎఫ్టీ ఎలా చేయాలనే విషయాన్ని కంప్లీట్‌గా తెలుసుకోబోతున్నాం. ఎవరైతే ఈ ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కామెంట్ బాక్స్‌లో యెస్ అని టైప్ చేయండి. మనం వీడియోలోకెళ్దాం. అసలు ఈఎఫ్టీ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. మన లైఫ్‌లో మనం ఇంట్లో మనం ప్రతిరోజు ఎలా అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటామో, మనం ఎలా అయితే డైలీ బ్రష్ చేస్తామో, ఎలా అయితే డైలీ స్నానం చేస్తామో, అదే విధంగా మన మైండ్‌లో వస్తున్న డైలీ థాట్స్‌కి సో మెనీ థాట్స్‌కి వస్తున్న ఫ్రీక్వెన్సీ వల్ల కొన్ని బ్లాకేజెస్ ఏర్పడడం జరుగుతుంది. ఆ బ్లాకేజెస్‌ని హీల్ చేసుకోవాల్సిన అవసరం మన చేతుల్లోనే ఉంది. మన ఎదుటి వాళ్ళ వల్ల ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా, మనమన్నా వేరే వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా, ఒక హెల్త్ ఇష్యూ మనం ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్క దానికి మన మైండ్‌లో దాని పరంగా ఒక మెమోరీ అనేది ఉండడం జరుగుతుంది. ఆ మెమోరీస్‌ని క్లీన్ చేసుకోవడానికి మనం ఇప్పుడు ఈ వీడియోలోకెళ్దాం. నెక్స్ట్ 10 మినిట్స్ మీరు కాన్సంట్రేషన్‌తో ఒక కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చోండి. నేను చెప్పే పాయింట్స్‌ని ప్రతి ఒక్క పాయింట్స్‌ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్స్‌ని టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు ముందుగా ఒకసారి స్క్రీన్ పైన నేను వీటిని చూపిస్తాను. ఆ తర్వాత నేను ఏంటి అనేది మీకు కంప్లీట్‌గా చెప్పడం జరుగుతుందండి. యెస్. స్క్రీన్ పైన చూస్తున్నారైతే ఇవి మనకు ట్యాపింగ్ పాయింట్స్. మన బాడీలో ఉన్న సెన్సర్స్‌ని మనం హీల్ చేయబోతున్నాం. వీటిని ఎలా హీల్ చేయాలని చూసినట్టయితే ఫస్ట్ కరాటే చౌక్ అండి. ఇక్కడ మీరు చూసినది కరాటే చౌక్. ఈ కరాటే చౌక్ దగ్గర ఏం చేయాలని అనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కరాటే చౌక్ దగ్గర ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్‌ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్‌లో వచ్చేసరికి ఏం చేస్తామంటే ఒక ప్రాబ్లమ్‌ని కాదు ప్రాబ్లమ్ ఒక సొల్యూషన్ ఆలోచిస్తాం. కానీ ఈఎఫ్టీలో ఏంటంటే ఒక ప్రాబ్లమ్‌ని ఆలోచించడం జరుగుతుంది. అదేంటంటే ఈ ప్లేస్‌లో మీరు టచ్ చేస్తూ మీరు ఏ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్‌ని చూడాలి. ఎలా? ఈవెన్ థో ఐ యామ్ సఫరింగ్ దిస్ ప్రాబ్లమ్ డీప్‌లీ, కంప్లీట్‌లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మైసెల్ఫ్. నేను ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. నా యొక్క హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అనుభవిస్తున్న ఈ బాధలన్నిటికి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఇలా మీరు ఏ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్‌ని 35-40 టైమ్స్ ఫస్ట్ టైమ్ ఇక్కడ టచ్ చేయాలండి. సెకండ్ వచ్చేసి ఏందంటే మనకు ఈడ ఐబ్రో పాయింట్. ఈ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్స్ ఉంటుంది చూసారా ఇక్కడ మీరు ఈ ఏరియాలో టచ్ చేయాలి. ఈ లెఫ్ట్ అయినా పర్లేదు, రైట్ అయినా పర్లేదు. ఈ ఏరియాలో డబుల్ చేసుకున్నా పర్లేదు కానీ ఎఫెక్ట్ రిజల్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఈ వన్ సైడ్ టైప్ చేయాలి. ఒక సైడ్ టైప్ చేసి చూద్దాం ఇప్పుడు మనం. ఈవెన్ థో ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్ డీప్‌లీ కంప్లీట్‌లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మైసెల్ఫ్. ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పటికి నన్ను నేను ఇష్టపడుతున్నాను. నా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను కెరియర్‌లో ముందుకెళ్ళలేకపోతున్నాను. ఇలా ప్రాబ్లమ్స్ చేయాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ అండి. ఐబ్రో తర్వాత అనేది సైడ్ ఆఫ్ ద ఐ. ఈ ప్లేస్‌లో మనం మళ్ళీ టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లేస్‌లో మళ్ళీ ఎలా ట్యాప్ చేసుకోవాలి. సేమ్ ప్లేస్‌లో ఇలా ట్యాప్ చేయాలి. ట్యాప్, 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 ట్యాప్. థర్డ్ వచ్చేసి లోయర్ ద సైడ్ ఆఫ్ ద లోయర్ సైడ్ ఆఫ్ ద ఐ. ఈ ప్లేస్‌లో మళ్ళీ టచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇక్కడ అండర్ ద లిప్ ఇక్కడ. ఈ లిప్ పైన మనం చేయాలి. అండర్ ద నోస్ పరంగా ఇక్కడ మనం మళ్ళీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మన చిన్ పరంగా. ఇది ఫోర్త్ పాయింట్. ఇది సిక్స్త్ పాయింట్ వచ్చి ఇక్కడ మనం టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కాలర్ బోన్ అండి. ఈ కాలర్ బోన్ ఉంటుంది. మనం ఈ కాలర్ బోన్ ప్లేస్‌లో ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ట్యాప్ చేయాలి. ఫోర్త్ వచ్చేసిందంటే ఇక అండర్ ద ఆర్మ్. ఈ ప్లేస్‌లో ట్యాప్ చేయాలి. ఇది ఎయిత్ పాయింట్ ఇక్కడికొచ్చేసరికి నైన్త్ పాయింట్ వచ్చి ట్యాప్ చేసేసరికి లాస్ట్ పాయింట్ ఇక్కడ. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ. ఇలా 7-8 టైమ్స్ మనం 10 మినిట్స్ వరకు 7-8 టైమ్స్ ఇది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ముందుగా వీటిని మనం ప్రాక్టీస్ చేసే ముందు ఒకసారి ఈ ట్యాపింగ్స్ యొక్క ఇష్యూస్‌ని ఎలా బయటికి పోవచ్చు అన్న విషయాన్ని చూద్దాం. ఫస్ట్ కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చోండి. ఫస్ట్ కర్ర టచ్ అవ్వు. ఆ తర్వాత సైడ్ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్, సైడ్ ఆఫ్ ద హై, లోయర్ ఆఫ్ ద హై, అండర్ ద నోస్, చిన్ ప్లేస్‌లో నెక్స్ట్ కాలర్ బోన్, నెక్స్ట్ వచ్చి అండర్ ద ఆర్మ్, నెక్స్ట్ వచ్చి హెడ్ పైన ట్యాప్ పైన. ఈ ట్యాపింగ్ మనం చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇది ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేయబోతున్నాం. యెస్. ప్లీజ్ కూల్, క్లోజ్ యువర్ ఐస్.
Close your eyes. All of you close your eyes. Deep breathe. Slowly breathe out. The total body is relaxed. Relax. Please concentrate music. నా వాయిస్ ని మీకు వినపడుతున్నట్టయితే ఒకసారి థమ్స్ అప్ షో చేయండి. ఎస్. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. క్లోజ్ యువర్ ఐస్. మీరు ఏదైతే ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మీ లైఫ్ లో ఒక ఇష్యూస్ ని ట్రిగర్ చేయండి. ఫస్ట్ ఒక ఇష్యూస్ ని మీరు గుర్తు తెచ్చుకోండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు కింద పోస్టర్ గుర్తులేనైతే నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. స్క్రీన్ పైన చూపించే స్క్రీన్ లో ప్లే అవ్వడం జరుగుతుంది. కెన్ అబ్జర్వ్ క్లీన్ స్క్రీన్. క్లోజ్ యువర్ ఐస్. ఎవరికైతే స్క్రీన్ గుర్తులేదో స్క్రీన్ చూడండి. ఈవెన్ దే సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్ డీప్లీ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మైసెల్ఫ్. నీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను, స్వీకరిస్తున్నాను. Close your eyes. Think of the problem issue ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ప్రాబ్లం గురించి ఆలోచించండి. ఎస్. ఈవెన్ దే సఫరింగ్ దిస్ ప్రాబ్లం డీప్లీ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఈ ప్రాబ్లం వల్ల నేను పీస్ఫుల్ గా ఉండలేకపోతున్నాను, ప్రశాంతంగా నిద్రలేకపోలేకపోతున్నాను, దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఈ ప్రాబ్లం ఫేస్ చేయడం వల్ల నేను హెల్త్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, కెరియర్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎలా ముందుకు తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ స్టాప్ ట్యాప్ ట్యాప్ ట్యాప్. ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను, స్వీకరిస్తున్నాను. నా లైఫ్ లో ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటికి రావాలో నాకు అర్థం కావట్లేదు. ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద హై ఈవెన్ 78 టైమ్స్ ట్యాప్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ వల్ల నేను చాలా మిస్టేక్ చేస్తున్నాను, కెరీర్ లో ముందుకు వెళ్ళట్లేదు, హెల్త్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, మనీ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, కాన్సన్ట్రేషన్ గా వర్క్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటికి రావాలో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ లోయర్ ఆఫ్ ద ఐస్. ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ ఏంటనే విషయాన్ని నేను ఎలా కనుక్కోవాలో నాకు తెలియట్లేదు. ఐఎమ్ సారీ. ఐఎమ్ లవ్లీ డీప్లీ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నెక్స్ట్ అండర్ ద నోస్. ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను, హెల్త్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను. ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ వెతుకుని చాలా విషయాలు చాలా సార్లు బాధపడడం జరిగింది, హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడం జరుగుతుంది. ఈ హెల్త్ ఇష్యూస్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదు, ఎలా సాల్వ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. నా లైఫ్ లో నేను అనుభవిస్తున్న ప్రతి ప్రాబ్లానికి సొల్యూషన్ ఉందన్న విషయం నాకు తెలుసు, నేను కంప్లీట్ గా బిలీవ్ చేస్తున్నాను. నెక్స్ట్ అండర్ చిన్ పాయింట్ లో ట్యాప్ చేయండి. పాయింట్ లో ట్యాప్ ట్యాప్ ట్యాప్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని నా యొక్క థాట్స్ వల్ల అన్న విషయాన్ని నేను అబ్జర్వ్ చేయగలిగాను. నా థాట్స్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీకు కార్బోన్. ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా కంప్లీట్లీ డీప్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఐఎమ్ సారీ. ప్రాబ్లమ్స్ ఎలా సొల్యూషన్ తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ అండర్ ద ఆర్మ్.
ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పటికి నేను కంప్లీట్‌గా ఇష్టపడుతున్నాను. ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటో అర్థం కావట్లేదు. సొల్యూషన్ కోసం చాలా విషయాల్లో చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. ప్రాబ్లమ్స్ నుంచి ఎలా ముందుకు రావాలో తెలియట్లేదు. నెక్స్ట్ హెడ్ పైన ట్యాప్ చేయండి. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. చాలా విషయాల్లో నేను చాలా సార్లు బాధపడుతున్నాను. హెల్త్ పరంగా ఫోకస్ చేయలేకపోతున్నాను. కన్సిస్టెంట్‌గా వర్క్ చేయలేకపోతున్నాను. కన్సిస్టెంట్‌గా నా లైఫ్‌ని ఎలా గ్రో చేసుకోవాలో తెలియట్లేదు. నెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్ ఐబ్రో పాయింట్. ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటనే విషయాన్ని నేను చాలా విషయాలు తెలుసుకోలేకపోతున్నాను. సొల్యూషన్ తెలిసినప్పటికి కూడా నేను నాకు కెరియర్ పైన కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద ఐ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. నా హెల్త్ పరంగా నేను ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను కంప్లీట్‌గా ఇష్టపడుతున్నాను. నెక్స్ట్ అండర్ ద ఐ. నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్ తెలుసుకోవడం తెలిసి కూడా వర్కౌట్ చేయలేకపోతున్నాను. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నాను. హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను. మనీ పరంగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. కెరియర్ పరంగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్ నా లైఫ్ చేంజింగ్ పాయింట్స్. వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. కెరియర్‌ని ఎలా చూజ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. కెరియర్ ఎలా గ్రో చేసుకోవాలో అర్థం కావట్లేదు. లైఫ్‌లో ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్ వచ్చేసి నా లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఎలా సెట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఐయామ్ సారీ. ఐయామ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. అమ్మ, ఐయామ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. నా హెల్త్ ఇష్యూస్ అన్నిటికి మూల కారణం నాకు ఫ్యామిలీ రిలేషన్స్ కరెక్ట్ లేకపోవడం. ఫ్యామిలీని ఎలా ముందుకు తీసుకోవాలో అర్థం కావాలని పరిస్థితి. మనీ మేనేజ్‌మెంట్ లేక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. మీరు ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో థింక్ అబౌట్ ద ఇష్యూ. ఆ ఇష్యూని ఆలోచించండి. ఆ ప్రాబ్లమ్‌ని ఆలోచించండి. ఇలా కంప్లీట్ లెవెన్ యాక్సెప్ట్ చేయండి. ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్ వెతకండి. ఎవరి నుంచి వచ్చే ఇష్యూస్ అన్నిటికి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఐయామ్ సారీ. నెక్స్ట్ అండర్ ద ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. Even though suffering from this problem deeply, completely love and accept myself. My health issues కి ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు కూడా ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఒక లైఫ్ స్టైల్‌ని ఎలా ముందుకు తీసుకోవాలో అర్థం కావట్లేదు. కెరియర్ ఎలా చూజ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఫియర్స్ అన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేయడం జరుగుతుంది. హెల్త్ ఇష్యూస్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్. ట్యాప్, ట్యాప్, ట్యాప్. ట్యాప్ చేయండి. ఐయామ్ సారీ. ప్లీజ్ అబ్జర్వ్. ప్లీజ్ అబ్జర్వ్ యువర్ హార్ట్. థింక్ ఓవర్ దిస్. ఐయామ్ సారీ. ఐయామ్ రియల్లీ సారీ. హెల్త్ ఇష్యూస్‌ని ఎలా ముందుకు తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ముందుకు తీసుకోవాలి. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ.
హెడ్ పైన ఎండ్ చేయండి. శ్వాస లోపల తీసుకొని మౌత్ ద్వారా శ్వాస బయటికి వదిలేయండి. రెండు చేతులు రబ్ చేసి మీ ఫేస్ పైన టోటల్‌గా అప్లై చేయండి. యెస్. ప్రతిరోజు మీరు ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారో, ఒక హెల్త్ పరంగా, రిలేషన్‌షిప్ పరంగా, కెరియర్ పరంగా ఎక్కడైతే ఒక ఇష్యూ ఫేస్ చేస్తున్నారో, ఆ ప్లేస్‌లో, ఆ టైంలో మీరు డైలీ 10 టైమ్స్, 10 మినిట్స్ ఓన్లీ 6 రౌండ్స్ 7-9 టైమ్స్ టైప్ చేయండి. 6 మినిట్ టు 10 మినిట్స్ మధ్యలో డైలీ 10 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క హీల్ చేసుకుంటారు మీ బాడీని. మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ స్టైల్ టోటల్‌గా సెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. వీడియో గిన నచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఈఎఫ్‌టీ పరంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి మీ లైఫ్ చేంజ్ చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థాంక్ యూ. బై బై. జై హింద్.